హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యశ్రీ. వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో ఎక్కువగా కిచెన్లో పనిచేసే ఆడవాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇవి నా 3 ఈజీ కిచెన్ థింగ్స్. ఇవి యూజ్ చేసి మీరు మీ పనిని ఎలాగా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎలా క్లీన్గా కూడా చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. మెయిన్ మనకి ఇంట్లో ఎక్కువగా అవసరం అయ్యేవి పోపు పెట్టుకోవడానికి ఒక వస్తువు, అలాగే వంట చేసినప్పుడు గరిటె పెట్టుకోవడానికి ఒక స్టాండ్, మనం చేసుకున్న ఫుడ్ని తినడానికి స్పూన్స్ అండ్ ఫోక్స్. ఇవన్నీ కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా చాలా ఈజీగా తక్కువ ప్లేస్లో పెట్టుకోవడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దీని గురించి నేను మీకు చెప్తాను. ఇది స్పూన్ హోల్డర్. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం వంట చేస్తున్నప్పుడు గరిటెని గ్యాస్ మీద లేదంటే పక్కన గ్యాస్ స్టవ్ పక్కన ఎక్కడైనా పెడితే మరలా అక్కడ కూడా జిడ్డు అవుతుంది, మరలా దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ చూడడానికి కూడా లుక్ బాగుండదు. సో అలా కాకుండా ఈజీగా మీరు ఇది ఉండడం వల్ల, ఇది గ్యాస్ పక్కన మీరు పెట్టుకుంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఉంటే మీరు వంట చేసినప్పుడు గరిటెని తీసుకుని జస్ట్ మీకు అవసరం లేనప్పుడు ఇలా ఇందులో హోల్డ్ చేసుకుంటే చూడండి, ఇలా హోల్డ్ అవుతుంది. మీకు అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుని అవసరం లేనప్పుడు పెట్టుకోవచ్చు. మొత్తం మీరు ఈ స్టాండ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏముండదు. ఈ ప్లేట్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ ప్లేట్ ఇలా రిమూవ్ చేసుకుని ఓన్లీ మొత్తం మీ వంట అయిన తర్వాత ఈ ప్లేట్ ఒక్కటి మీరు క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకోండి. సో ఇది మీరు వంట చేసుకున్నప్పుడు స్పూన్ని హోల్డ్ చేసుకోవడానికి స్టాండ్ అనేది చాలా ఈజీగా మీకు యూజ్ అవుతుంది. అండ్ మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ లింక్ యూజ్ చేసి మీకు ఇది అవసరం అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై పాన్. దీనివల్ల యూజ్ ఏంటంటే, జస్ట్ అప్పటికప్పుడు ఓన్లీ ఒక్క ఎగ్ని ఆమ్లెట్ చేసుకోవాలనుకుంటే, లేదంటే జనరల్గా తరచుగా రసం కానీ సాంబార్ కానీ కర్రీస్ కానీ పోపు వేసుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలు యూజ్ చేసి వాటిని క్లీన్ చేసుకోకర్ లేకుండా జస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది గ్యాస్ మీద. దీని సహాయంతో ఇది ఇలా స్టాండ్ అవుతుంది. ఇది యూజ్ చేసి మీరు పోపు పెట్టుకోవచ్చు, ఒక 1 or 2 ఎగ్స్ ఆమ్లెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా మీరు చిన్న చిన్న ఐటమ్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై పాన్. అండ్ లాస్ట్ వన్ స్పూన్ స్టాండ్. చూడండి, ఇది చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఇలా రొటేట్ అవుతుంది. ఇది మొత్తం సెట్. దీన్ని ఫోక్స్, లార్జ్ స్పూన్స్ అండ్ స్ప్రెడ్డింగ్ నైఫ్స్, స్మాల్ స్పూన్స్, మొత్తం 6 టైప్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఇది ఉండడం వల్ల ఇందులో మొత్తం టోటల్ 24 పడతాయి. ఇది ఒక సెట్కి వచ్చి 24 పడతాయి. మొత్తం 6 టైప్స్ ఉంటాయి. సో ఇది ఉండడం వల్ల మీరు చాలా ఈజీగా చాలా తక్కువ ప్లేస్లో స్పూన్స్ని ఫోక్స్ని అన్నీ కూడా దానికి పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ ప్లేస్ వేస్ట్ అవ్వదు. చూడడానికి లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే కిచెన్లో కానీ గ్యాస్ పక్కన కానీ ఎక్కడన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన టైంలో ఇలా స్పూన్ని తీసుకుని యూజ్ చేసుకుని మళ్ళీ మీకు అవసరం లేనప్పుడు ఇందులో ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్లో చాలా యూజ్ అవుతుంది. భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇది ఇలా రొటేట్ కూడా అవుతుంది. సో ఇది మీకు చూడండి, పైన కూడా రొటేట్ అవుతుంది. ఈ 3 థింగ్స్ ఉండడం వల్ల కిచెన్లో పని త్వరగా అవుతుంది, చాలా క్లీన్గా అవుతుంది అండ్ మనకి చాలా యూస్ఫుల్గా తక్కువ ప్లేస్లో ఎక్కువ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా అప్కమింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.